బంగారం చాలా విలువైంది. చూడండి బైబిల్ గ్రంథంలో బంగారము యేసుక్రీస్తు ప్రభు దైవత్వానికి, యేసుక్రీస్తు ప్రభు రాజరికానికి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతకు సాదృశ్యం. మీరు చూస్తున్నారు రోజున యేసుక్రీస్తు ప్రభువుకి ఆ ముగ్గురు జ్ఞానంలో క్రిస్మస్ టైంలో ఒక వ్యక్తి తీసుకెళ్ళి ఏమి ఇచ్చాడు? బంగారం ఇచ్చాడంటే ఏమని తెలుసా? యేసయ్యా నువ్వు పరిశుద్ధుడవయ్యా, పాపం లేనిటువంటి వాడవయ్యా, జన్మ కర్మ పాపాలు నీలో లేనిటువంటి వాడవయ్యా, నువ్వు పవిత్రుడవయ్యా అని చెప్పి బంగారాన్ని ఏమి ఇచ్చాడు? యేసయ్యకు కానుకగా ఇచ్చాడు. రెండో అర్థం ఏంటో తెలుసా? నువ్వు రాజువి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజింపవచ్చితమని ఏరోతో మాట్లాడుతున్నారు. పుట్టుకుతున్న రాజు అయినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి వాడు, నీ నా జీవితాన్ని ఏలేటువంటి వాడు, ఆయన భరించేటువంటి వాడు, నీ పాప భారాన్ని, రుణ భారాన్ని, నీ శాప భారాన్ని మోయగలిగినటువంటి వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. నీ భర్త కూడా నీ పాపాన్ని మోయలేడు, కానీ నీ పాప శిక్షను మోసేటువంటి వాడు, నీ పాప భారాన్ని మోసేటువంటి వాడు, నీ రుణ భారాలు మోసేటువంటి వాడు యేసు ఒక్కడే. అందరిని బట్టి ఆయన రాజు అంటున్నాం. యవనస్తులు ఈరోజు చెత్తకుండీలో వదలరు. రారా బాబు కొద్ది దేవుని సన్నిధిలో కూర్చుంటే రాను, నాకు ఈ చెత్తకుండీ ఇష్టం, ఇందులో నాకు ఆనందం కావాలి, ఇందులో చిన్న బంగారం మొక్క దొరికితే చాలు అంటాడు యవనస్తుడు. ఒరే అది కాదురా, రారా దేవుని సన్నిధికి రారా, పిచ్చి ఆనందాన్ని పొందుకుంటావు, నిజంగా సర్వసత్యంలోకి వస్తామంటే నాకు ఈ చెత్తకుండీయే కావాలంటాడు. జీవితాంతం ఆ చెత్త ఆడి మీద వేసుకుంటూ నిజంగా శరీరం అంతా కూడా చెత్తతో నింపడి చెత్తోళ్ళు అయిపోతాడు చివరికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజులకు రాజు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు అనే విషయాన్ని మీరు గమనించాలి.